అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. కోదండాపురం గ్రామంలో ఏం చేసినటువంటి స్వయంభూ శ్రీ అలల్వేల్మంగ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గురువారం నుండి మళ్ళీ బుధవారం రాత్రికి కార్యక్రమాలు సమాప్తమవుతుంది. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు కూడా చాలా గ్రామాల నుండి వచ్చిండ్రు. శ్రద్ధగా భక్తిగా వీక్షించి కనులార చూసి తరించిండు. ఈరోజు సోమవారం ఇంతకుముందే 11 గంటలకు బాలనాయకుడు మన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, తర్వాత జెడ్పీటీసీ ఏవీ రెడ్డి శోభారాణి గారు వచ్చిండు. ఈ యొక్క స్వామివారి కార్యక్రమాన్ని వచ్చి బాలనాయకుడు అంటే ఎమ్మెల్యే గారు వచ్చి స్వామివారిని చూసి పూజలు జరిపించి తరించి స్వయంభూ స్వామి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి క్షేత్రానికి బదులుగా ఇక్కడ మనకు క్షేత్రం ఉన్నది అని చెప్పి వారు కూడా వచ్చి పూజలు జరిపించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు రథోత్సవ కార్యక్రమము చాలా భారీగా జరుగుతుంది. ఒక 50-70 గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులు సంతసించి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి యొక్క కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో వచ్చి చూసి తరించేటువంటి కార్యక్రమం ఈ యొక్క కోదండాపురం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి సమేత చిన్నజీయర్ స్వామివారు కూడా 3 పర్యాయాలు వచ్చి కూడా స్వామివారిని వీక్షించి తరించి ఈ గ్రామంలో పద్మావతి అమ్మవారు కూడా ఊళ్ళో కూడా ప్రతిష్ట కార్యక్రమం జరిపించడం జరిగింది. మన యొక్క కేశండి చిన్నజీయర్ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట, గ్రామములు అమ్మవారు, ఇక్కడ క్షేత్రములు పైన స్వామివారు. ఈ ఆలయ క్షేత్రం చాలా వైభవంగా ఉన్నది అని చెప్పి మళ్ళీ ఇంతకు ముందు కూడా అష్టాక్షరి రామాలయ దిగర్ స్వామి వారు కూడా వచ్చి క్షేత్రాన్ని చూసి స్వయంభూ క్షేత్రము తిరుపతి తదుపరి యొక్క క్షేత్రం అని చెప్పి వారు కూడా స్వామిని దర్శించి వారు కూడా చాలా సంతసించిండు. ఈ యొక్క గ్రామములో జరిగేటువంటి క్షేత్రము చాలా మహిమాన్వితమైనది అని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాలు 100 గ్రామాల వరకు కూడా చాలా ప్రసిద్ధిగా చెందుతూ హైదరాబాద్ నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి కళ్యాణ కార్యక్రమాలు కూడా పాల్గొంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ క్షేత్ర వైభవం చాలా విశిష్టమైనది అని చెప్పి భక్తులందరూ కూడా సందర్శించేటువంటి కార్యక్రమము ఈరోజు తెల్లవారుజామున రథోత్సవంతో బుధవారం తెల్లవారుజామున ఈ యొక్క ధూపోత్సవ కార్యక్రమంతోటి కార్యక్రమాలు కూడా సమాప్తమవుతుంది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత చాలా విశేషమైన క్షేత్రముగా ప్రసిద్ధి పొందినది. రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని వేడుకొని తరించి వారు ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం తప్పకుండా స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది అని చెప్పి ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రం అని చెప్పి ఈ విశిష్టమైన వెంకటేశ్వర క్షేత్ర వైభవాన్ని కూడా అందరూ కూడా తెలుసుకొని వచ్చి భక్తులు స్వామిని వీక్షించి తరించి ఆశీస్సులు పొందే క్షేత్రముగా మహిమాన్వితమైన క్షేత్రముగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండాపుర గ్రామంలో వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్ర వైభవం చాలా విశిష్టమైన క్షేత్రముగా ప్రజలందరూ కూడా ఆలకించి తరించి స్వామి యొక్క ఆశీస్సులు పొందే క్షేత్రముగా ఈ యొక్క వైభవంగా ఉంటున్న యొక్క క్షేత్ర మహాత్యము. జైలేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా ఇప్పుడు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసినాము. మొన్న శనివారం నాడు నైటు తెల్లవారుజామున కళ్యాణోత్సవం జరిగింది. ఈరోజు సోమవారం నైటు తెల్లవారుజామున రథోత్సవం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.